వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శుభప్రద్ పటేల్ గారు, రాజకీయ విశ్లేషకులు మొహమ్మద్ జమీలుద్దీన్ గారు కరీంనగర్ నుంచి మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎస్ పటేల్ గారు, నిన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభ ఎటువంటి ఉత్సాహాన్ని అందించింది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు? మరి ప్రసంగం, అధినేత ప్రసంగం అనేది రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహపూరితంగా వెళ్లేందుకు ఎట్లా దోహదపడుతుంది? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు అదేవిధంగా జమీలుద్దీన్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకి, తెలంగాణ ప్రజానికానికి, అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున రజతోత్సవ సభని విజయవంతం చేసినటువంటి బీఆర్ఎస్ క్యాడర్కి, నాయకులకు అందరికీ కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినాలని చెప్పేసి చాలామంది, లక్షల మంది నిన్న ఎల్కతుర్తి సభకు రావడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి అక్కడ ఏర్పాటు ఏ విధంగా ఉంటాయి, ఇంత పెద్ద సంఖ్యలో ఎండలు, మంటుటెండలు ఉన్నటువంటి పరిస్థితులలో ఏప్రిల్ 27 నాడున నిన్న జరిగిన సభలో లక్షలాదిగా తరలి వచ్చారు. మొత్తం కూడా ఎక్కడ చూసిన అంటే జనరల్గా మనం ఇంతకుముందు అసెస్ చేయడం కష్టమవుతుండే, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నది కూడా దాదాపు 10 లక్షల పైచిలకు జనాలు నిన్న బయలుదేరిండ్రు ఎల్కతుర్తికి అని చెప్పేసి. కాబట్టి పెద్ద ఎత్తున ఇది విజయవంతమైంది. ముఖ్యంగా కేసీఆర్ గారి ప్రసంగం అంటే 2001లో బీఆర్ఎస్ పార్టీ అంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఆ ఉద్యమ కాలంలో 14 సంవత్సరాలు ఏ విధంగా 14 సంవత్సరాలు ఆ తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవడం జరిగింది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణని ఏ విధంగా దేశంలో నంబర్ 1 స్థాయిలో, అంటే ప్రతి రంగంలో, వ్యవసాయం నుండి ఇండస్ట్రీస్ కావచ్చు, ఐటీ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ప్రతి రంగంలో నంబర్ 1 స్థాయికి తీసుకుపోయినటువంటి పరిస్థితి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ప్రజలది ఆ రోజు నంబర్ 1, దేశంలోనే నంబర్ 1 స్థాయికి తీసుకుపోయినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ 16 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసం తెలంగాణ ప్రజానికానికి, యావత్ తెలంగాణ మొత్తం ప్రజలందరూ కూడా ఈరోజు ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నాం, మొత్తం కూడా ఎక్కడో పురోగమనం ఇస్తున్నటువంటి తెలంగాణని మొత్తం కూడా తిరోగమనం వైపు, అంటే 2014 కన్నా ముందు సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఉండేనో అంతకన్నా ఘోరమైనటువంటి, దుర్భరమైనటువంటి పరిస్థితులు ఈరోజు తెలంగాణలో దాపరించినాయి. ఈరోజు రైతు ఆత్మహత్యలు అనేది ఉండేనా తెలంగాణలో? తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాల్లో 24 గంటల కరెంట్ ఇచ్చినాం. దేశంలో నిన్న కేసీఆర్ గారు చెప్తూ, వాస్తవానికి ఎప్పుడు కూడా నిజాం కాలం నుండి కావచ్చు, అంతకుముందు నుంచి కావచ్చు, రైతుల దగ్గర భూమికి శిస్తులు తీసుకున్నటువంటిది, నీటి తెరువు తీసుకున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నట్టు మనం చూసినాం. కానీ రైతులకు తిరిగి పెట్టుబడి సాయం ఇచ్చేటటువంటి ప్రపంచంలోనే ఎవ్వరు కూడా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. అట్లాంటి ఆలోచన చేసినటువంటి కేసీఆర్ గారు పెట్టుబడి సాయం కోసం రైతు బంధు పథకాన్ని తీసుకొని వస్తే దేశంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అది కాపీ కొట్టింది. మిగతా రాష్ట్రాలు దాదాపు 10-11 రాష్ట్రాలు రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టినటువంటి చూసారు. ఈరోజు వాళ్ళు చెప్పింది ఏంది, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా అరచేతిలో వైకుంఠాన్ని చూపించినట్టు, మొత్తం మేము ఏదో తీసి పాడేస్తాం, ఆల్రెడీ అంటే ప్రజలు ఆల్రెడీ 10 సంవత్సరాలు అభివృద్ధిలో ఉంది కాబట్టి ఇంకా రెట్టింపిస్తాం, మేము 10,000 కేసీఆర్ ఇస్తే మేము 15,000 ఇస్తామని ఎన్నో మాటలు చెప్పి, కళ్యాణ్ లక్ష్మి లక్షిస్తామంటే తులం బంగారం ఇస్తామని, ఇట్లా ఎన్నో నుంచి కూడా అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పారు. నిన్న కూడా అంత అసంఖ్యాక వచ్చినటువంటి జనం మధ్య కూడా నిన్న మరోసారి ప్రకటన చేశారు, స్పష్టం చేశారు. తెలంగాణకు మొదటి నుంచి నెంబర్ 1 విలన్, నాడైనా నేడైనా రేపొద్దునైనా ఎప్పటికైనా కూడా నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీనే అనేది నిన్న మరోసారి ప్రకటించారు. 100% తెలంగాణ ప్రజలు ఆ రోజు, తెలంగాణ రాష్ట్రం ఆ రోజు రైతాంగ పోరాటం కావచ్చు, ఆ పోరాటంలో సాధించుకున్నటువంటి రాష్ట్రం హైదరాబాద్ స్టేట్గా ఉన్నటువంటిది. 1948 నుండి 52 వరకు ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగినటువంటి తెలంగాణ ప్రాంతాన్ని, హైదరాబాద్ స్టేట్ని ఆ రోజు వద్దంటే బలవంతంగా ఆంధ్ర ప్రాంతం, ఆంధ్ర ప్రయోజనాల కోసం ఆ రోజు ఆంధ్రాతోని కలిపింది నెహ్రూ గారు. కలిపిన తర్వాత మొత్తం పూర్తి స్థాయిలో అన్యాయానికి గురైనటువంటి తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా తిరుగుబాటు చేసి ఒక ఉద్యమాన్ని లేవనెత్తి 1969లో పోరాటంలోకి దిగితే ఆ రోజు 369 మందిని తుపాకీ తూటాలకు బలి చేసినటువంటిది ఇందిరాగాంధీ గారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన కేసీఆర్ గారు స్థాపించిన తర్వాత 2001 నుండి తెలంగాణ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పక్షాన్ని నిలబడితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో కరీంనగర్ వేదికగా సోనియా గాంధీ గారు, తెలంగాణ ప్రజల కోరిక తెలుసు నాకు, తప్పకుండా తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పిన తర్వాత 2004 నుండి మళ్ళా దాన్ని 2009 కేసీఆర్ గారు దీక్ష అంటే చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రకటన సాధించిన తర్వాత మళ్ళీ తిరిగి వెనుకపోయినటువంటి చూసినాం.
దాంతో ఎంతమంది చనిపోయారు? తెలంగాణ యువత కావచ్చు ఆత్మహత్యలతో చనిపోయినటువంటి పరిస్థితి చూసినాం. అది గత్యంతరం లేక తెలంగాణ ఉద్యమం మొత్తం ప్రపంచం దృష్టిని అంతా ఆకర్షించింది. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసింది కేసీఆర్ గారు. కాబట్టి గత్యంతరం లేక 2014లో తెలంగాణ ఇచ్చింది. రైట్. జమీలుద్దీన్ గారు, ఒక లక్షలాది మందితో అసంఖ్యాకంగా సభలు నిర్వహించడంలో ఎప్పటి నుంచి టీఆర్ఎస్గా ఉన్నప్పటి నుంచి కూడా సూపర్ సక్సెస్ అనేది ఒక ట్రాక్ రికార్డు ఉంది. అదే రికార్డు నిన్న మరోసారి ఎట్లా కొనసాగించిందని చెప్పొచ్చు. నిన్న తరలి వచ్చినటువంటి అశేష జన సంద్రం వాళ్ళ ఒపీనియన్స్ అంతే ఏం చెప్పినట్టు తిరిగి కేసీఆర్ గారికి మా సపోర్ట్, మేమందరం కూడా కేసీఆర్ గారు వెంట నడుస్తామన్నటువంటి ఒక మెసేజ్ని వారు ఎట్లా అందించారు, ప్రజలు వచ్చినటువంటి ప్రజలకి కేసీఆర్ గారు అందించినటువంటి మెసేజ్ కూడా ఎట్లా ఉంది? వాస్తవంగా ఏ సభ పెట్టినా టీఆర్ఎస్ పార్టీ అది 100% సక్సెస్ఫుల్గా అవుతుంది. కానీ నిన్నటి సభ మాత్రం నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా జరిగింది. ప్రతి గ్రామం నుండి చూసినట్టయితే కూడా ప్రజలు తండోపతండాలుగా తరలి వెళ్ళారు. జనరల్గా మీటింగ్స్ పెడితే పొలిటికల్ పార్టీస్ ఒక బస్సులు పంపిస్తే దానిలో సగం బస్సులు ఖాళీ ఉండు, సగం బస్సులు నిండిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ నిన్న మాత్రం బస్సులు నిండుడు మాత్రమే కాకుండా స్టాండింగ్లో కూడా పబ్లిక్ సభ వరకు వెళ్ళారు. ప్రభుత్వం భయపడి ఎన్నో ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేసినట్టు కూడా నిన్న కనిపించింది. ఎందుకనంటే జనరల్గా ఆర్టీసీ బస్సులు సరిపోనప్పుడు ప్రైవేట్ బస్సులు కానివ్వండి, స్కూలు కాలేజ్ బస్సులు, నిన్న ఆదివారం కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా స్కూలు కాలేజ్ బస్సులు తీసుకోవడం జరుగుతుంది. కానీ నిన్న ఏం చేసిరు అనంటే డిఓలతోని ప్రెషర్ ఈ స్కూళ్ళ మీద, అంతేకాకుండా పోలీసు వాళ్ళు అడుగడుగునా ఈ బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఆర్టీఏ అధికారులు ఫోన్లు చేసి బెదిరించడం, ఇవన్నీ కూడా చేస్తే ప్రజలు ఏదో మార్గంగా సభాస్థలి వరకు చేరాలని చెప్పి సుమారు 10 లక్షల మంది ఆ సభకు చేరినట్టు మనకు టీవీలు చూస్తే కనిపిస్తుంది. అంతేకాకుండా ఎటు చూసిన కిలోమీటర్ల రోడ్ల వెంబడి కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ కూడా నిన్న చూడడం జరిగింది. అంతేకాకుండా కేసీఆర్ గారి స్పీచ్ ఏదైతే ఉందో అది చాలా బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజల ఆస్పిరేషన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వారి స్పీచ్ నిన్న కొనసాగింది. ఆ పబ్లిక్ ను కనెక్ట్ చేస్తూ, అంటే ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ప్రజలతోని వాళ్ళతోని సమాధానం చెప్పించుకుంటూ వాళ్లకు అనుకూలమైన దానిలో ప్రజాస్పందన ఏదైతే ఉందో అది విపరీతమైన ప్రజాస్పందన కనిపించండి. కాంగ్రెస్ పార్టీ ఏదేది వాగ్దానాలు చేసి మోసం చేసిందో అన్నిటి మీద కూడా ప్రజల నుంచి వెళ్ళి కాంగ్రెస్ ఫెయిల్ అని చెప్పి వాళ్ళు ఏదైతే నినాదాలు ఇచ్చారో, కేసీఆర్ గారు చేతులు లాబట్టండి అన్నప్పుడు ఏ విధంగానైతే వాళ్ళు ఉత్సాహంగా చేతులు లాబట్టి వారి యొక్క సంఘీభావం తెలిపిరో, ఇది చాలా ప్రజల మనసులో నుండి వాళ్ళు కేసీఆర్ గారు కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. దానిలో సక్సెస్ అయినరు. 16 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను వంచనకు గురి చేసింది, మళ్లీ వెనక్కి తీసుకుపోయే ప్రయత్నం చేసింది అని చెబుతూ చరిత్రలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణకు చేసిన ద్రోహం ఉందో ఆ ద్రోహాన్ని కూడా ముందు పెట్టిరు. వాస్తవంగా పోలీస్ యాక్షన్ తర్వాత తెలంగాణ ప్రజలు ఏదైతే రైతులు ఇక్కడ భూస్వాముల భూములను స్వాధీనం చేసుకున్నారో వాటిని అన్నింటినీ కూడా కమ్యూనిస్టుల పేరు మీద ఆనాడు కాల్చి చంపిన కాంగ్రెస్ సుమారు 2 లక్షల మంది ఆఫ్టర్ ఆపరేషన్ పోలో చనిపోయారని చెప్పి సుందర్లాల్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 1969లో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో అప్పుడు కూడా 360 మందిని తెలంగాణ బిడ్డలను కాల్చి చంపిన పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత 2004లో కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ ఇస్తామని చెప్పి కూడా ఇవ్వకుండా తాత్సారం చేసి ఇక్కడ తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టి 2009లో మళ్లీ కేసీఆర్ గారి ఆమరణ దీక్షతోని దిగివచ్చి తెలంగాణ ఇస్తామని చెప్పి మళ్లీ వెనక్కి పోవడంతో మళ్లీ వందలాది మంది యువకులు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిర్రు అని చెప్తున్నారు. నాయన బ్రిటిషోడు కూడా స్వతంత్రం ఇచ్చిండు. మనకు స్వతంత్రం ఇచ్చిన బ్రిటిష్ రాణికి మనము గుర్తుపెట్టుకోం, లార్డ్ మౌంట్ బ్యాటన్ కు బొమ్మగట్టి మనం పూలదండలేయం. స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ గారిని మనం గుర్తు చేసుకుంటాం. అదేవిధంగా తెలంగాణ కొరకు కొట్లాడి చావు నోట్లో తలబెట్టి ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు గొప్పోళ్ళు అవుతారు తప్ప ఈ తెలంగాణ మా హక్కుగా మెడలు వంచి తెచ్చుకున్నారు తెలంగాణ ఉద్యమకారులు. వీళ్ళు ఎంతసేపు సోనియా గాంధీ భజన చేసే వాళ్ళు ఒక మాట గుర్తుంచుకోవాలి, మీకు సంబరం అయితే మీరు సోనియా గాంధీని మొక్కుర్రి, సోనియా గాంధీని కీర్తించుకోరు. కానీ మీ మాటలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను
కించపరిచే విధంగా ఉన్నాయి. దయచేసి ఇది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవలో బిచ్చంగా ఇస్తే వచ్చిన తెలంగాణ కాదు అన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను. త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడింది, తీసుకొచ్చాం. ఆ త్యాగాల తెలంగాణని ఒక అగ్రగామిగా నిలబెడితే కండ్ల ముందే ఇట్లా ఆగమైపోతుంది అనుకోలే అంటూ నిన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్య పటేల్ గారు. సో ఇట్లా అవుతుంది అనుకోలే, కళ్ళ ముందే తెలంగాణ అనేది నేను ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మొత్తం ఆయన ప్రసంగం మొత్తం గమనించినా కూడా ఎక్కడా వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా, ఎవరిని ఏ ఒక్కరిని కూడా వెళ్ళకుండా కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది, కాంగ్రెస్ హయాంలో ఏం జరిగింది, వాళ్ళ మొత్తం ఎట్లా ధ్వంసమైంది, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ ఎట్లా నిలబెట్టుకుంటాం అనేది మాత్రం వివరించారు. ఎక్కడ ఎటువంటి వ్యక్తిగత విమర్శలకు కూడా తావేయకుండా చాలా హుందాగా సాగినటువంటి ప్రసంగం వారు. కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా ఈ 16 నెలల కాలంలో కూడా ఎప్పుడు కూడా మాట్లాడలే. కేవలం ఆ కృష్ణానది జలాలకు సంబంధించిన విషయంలో మాత్రమే నల్గొండలో ఒక సభ పెట్టి మాట్లాడడం జరిగింది తప్ప ఈ 16 నెలల కాలంలో ప్రజలందరూ కూడా కోరుకున్నారు కేసీఆర్ గారు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడతలే ప్రతిపక్ష నాయకునిగా అంటే, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే, కాంగ్రెస్ మేము ప్రభుత్వం వచ్చినాం, మాకు సమయం ఇయ్యరా, మాకు ఒక సంవత్సరంన్నర సమయం ఇవ్వాలనే భావంతోనే ఒక హుందాగా గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఒక ముఖ్యమంత్రిగా వివరించిన వ్యక్తిగా హుందాగా వివరించి నిన్నటి మీటింగ్లో కూడా ఎక్కడ ఎవరి పేరు తీయకుండా జరుగుతున్నటువంటిది ఏంది, గతంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో నంబర్ 1 ఒడ్లు పండించే రాష్ట్రం అంటే పంజాబ్ని తలదన్ని తెలంగాణ మొదటి స్థానానికి చేరింది. అట్లాంటి దాంట్లో ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఈరోజు భూమి అమ్ముదాం, ఏదైనా పెళ్లి చేద్దాం, పిల్లల పెళ్లి చేద్దాము, లేకపోతే ఇంకో ఆపత్తు ఉందంటే కొనే పరిస్థితి లేదు. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. దానికి కారణం ఏంది, ఈయన హైడ్రా అని చెప్పేసి ఈయన విధానాల వల్ల మొత్తం కూడా రాష్ట్రం అంతా తిరోగమనం వైపు మొత్తం కూడా పోయేటటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ఈరోజు దానికి ఉదాహరణ ఏంటంటే, ఈరోజు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దాంట్లో నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంది. వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యం గతంలో 20,000 కోట్లు 22,000 కోట్లు పెట్టుకుంటే 5-6 కోట్లు కూడా రానటువంటి పరిస్థితి గత సంవత్సరం చూసినాం మనం. గణాంకాలు 100% మొత్తం ప్రతి రంగంలో నెగిటివ్ గ్రోత్ రేట్ ఉన్నది. ఈరోజు రిజిస్ట్రేషన్ కావచ్చు, వెహికల్ సేల్స్ ట్యాక్స్లు కావచ్చు, ఇట్లా ప్రతి దాంట్లో రివర్స్ ఉన్నది. గత నెలలో చూస్తుంటే జిఎస్టీలో 0% గ్రోత్ రేట్. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో మొత్తం కూడా రివర్స్ అయిపోతుంది పరిస్థితి. కాబట్టి డెఫినెట్గా తెలంగాణ అనేది ఈ పరిస్థితులలో కేసీఆర్ గారు చాలా బాధపడుతున్నటువంటి సందర్భం. నిన్న ఎట్లా తెలంగాణను సాధించుకున్న తెలంగాణను ఏ విధంగా ముందలు తీసుకుపోయినాం, అన్ని రంగాల్లో, ఒకటి కాదని అన్ని రంగాల్లో మొత్తం కూడా సబండ వర్గాలు మొత్తం కూడా కుల వృత్తులకు కావచ్చు, ఎవరు గొర్రెలు ఇవ్వాలని అడగలే, గొర్రెలు ఇచ్చిండు, చేప పిల్లలు ఇవ్వాలని అడగలే, చేప పిల్లలు ఇచ్చిండు. అన్ని వర్గాల ప్రజల్ని మొత్తం కూడా ఒక గ్రామీణ ఆర్థిక వ్యవస్థని పరిపుష్టిగా చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ గారు పనిచేశారు. అన్ని రంగాల్లో నంబర్ 1 డెఫినెట్గా అయినా ఈరోజు పింక్ రెవల్యూషన్ లాగా మొత్తం గొర్రెల మీట్ విషయంలో చూసుకుంటే తెలంగాణ నంబర్ 1 స్థాయి ఉంది. వాళ్ళు అట్లాస్ రిలీజ్ చేస్తే దాంట్లో మొత్తం కూడా 10 సంవత్సరాల్లో కేసీఆర్ సాధించినటువంటి విజయాలు. ఎందుకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే 1,12,000 ఉన్నటువంటిది 2014లో 3 అంతలు పెరిగి 3,50,000 పైచిలకు పర్ క్యాపిటల్ ఇన్కమ్. దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం ఏది పర్ క్యాపిటల్ ఇన్కంలో అంటే తెలంగాణ. ఈరోజు పరిస్థితి ఏంది, 11వ స్థానానికి పోయింది పర్ క్యాపిటల్ ఇన్కంలో. అదేవిధంగా స్టేట్ జిఎస్డిపిలో 3వ స్టేట్గా ఉండే గతంలో కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాల పాలనలో. ఈరోజు 14వ స్థానానికి పడిపోయిన పరిస్థితి. ఇట్లా అన్ని రంగాల్లో పడిపోవడం, రైతుల ఆత్మహత్యలు ఎంత కలిసి వేస్తాయండి. ఈరోజు రైతులని రాజులు చేయాలని చెప్పేసి 24 గంటలు కరెంట్ ఇచ్చి కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చి వాళ్ళకు పెట్టుబడి సాయం ఇచ్చి రైతులని మళ్ళా పంటలు పండించి అంతా కల్లాల కాడ పోయి కొనుగోలు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి అగ్రగామిగా ఉండాలని వారు భావించారు. అదే ఇవాళ ఎంతమంది అండి 450 మంది చనిపోవడం అనేది చాలా బాధాకరం కదా. తెలంగాణ తెచ్చుకుంది మళ్ళీ ఆత్మహత్యలు చేసుకోవడం కోసమా? తెలంగాణ తెచ్చింది ఆ గురుకుల విద్యార్థులు 1000 గురుకులాలు పెట్టిన కేసీఆర్ గారు మొత్తం గురుకులాలు ఎవరెస్ట్ శిఖరాలు ఎత్తేటటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు హాస్పిటల్లో పాడలు ఎక్కేటటువంటి హాస్పిటల్ బెడ్లు మొత్తం మార్చరీలో ఉండేటటువంటి పరిస్థితి, విషాహారం తినే పరిస్థితి ఎందుకు వచ్చిందండి? 50-60 మంది విద్యార్థులు చనిపోయారు విషాహారం తిని. ఇట్లాంటి పరిస్థితి దుస్థితి తెలంగాణ చూస్తే బాధ అనిపించదా కేసీఆర్ లాంటి వ్యక్తికి? తెలంగాణ తెచ్చేసిన సాధకునిలాగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి
10 సంవత్సరాలు ముందుకు తీసుకుపోతే ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోతారు అనుకో, కనీసం ఆ పరిస్థితులను కొనసాగిస్తారు అనుకున్నారు. రైట్. ఒక అశేషంగా తరలి వచ్చినటువంటి జన సందోహాన్ని ఉద్దేశించి నిన్న ప్రసంగించారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎల్కతుర్తిలో జరిగినటువంటి రజతోత్సవ మహాసభలో. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలను ఎట్లా బాగు చేసుకుంటూ వచ్చాము, ఇవాళ కళ్ళ ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేస్తోంది, ఆగం చేస్తుంది, ప్రజల్ని గోసబుచ్చుకుంటుంది అనేది నిన్న వారు కళ్ళ కట్టినట్టుగా ప్రజలకు వివరించారు. నిన్న ప్రజానీకం అశేషంగా తరలి వచ్చారు. ప్రజానీకాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించారు. ఎస్ జమీలుద్దీన్ గారు, ఎవరిని మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శ చేయకుండా చాలా హుందాగా ఎట్లా సాగింది తెలంగాణ, గతంలో ఎట్లా ఉండే, ఇవాళ ఎట్లా ధ్వంసం అవుతుంది, తర్వాత రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అధికారంలోకి రావడం కోసం ప్రణాళికలతో ముందుకెళ్తుంది అనేది కూడా నిన్న ప్రస్తావించారు. దాంతోపాటుగా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అంటున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేటువంటి అక్కర మాకు లేనే లేదు, ప్రజలే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూల్చే రోజు కూల్స్తారు, ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారనేది కూడా నిన్న మరోసారి స్పష్టం చేశారు కేసీఆర్ గారు. నిన్న కేసీఆర్ గారి ప్రసంగం చూసినట్టయితే కేసీఆర్ గారు ఒక రాజకీయ నేతగా కాకుండా ఒక రాజనీతిజ్ఞునిగా, ఒక స్టేట్స్మెన్గా వారు మాట్లాడినట్టు కనిపించింది. ఎందుకనంటే ముందు ఫస్ట్ ఏదైతే క్వార్టర్లో కేసీఆర్ గారు మాట్లాడినరో అందులో కేసీఆర్ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాల్లో ఏ విధంగా తెలంగాణ సాధించిన తర్వాత దాన్ని దేశంలోని అన్ని రంగాల్లో నంబర్ 1 స్టేట్గా నిలబెట్టిందో దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపోయింది తెలంగాణ అని చెప్పి ఈ 16 నెలల కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే తెలంగాణను భ్రష్టు పట్టించిందో దాన్ని వివరించే ప్రయత్నం చేసినారు. ఆ తర్వాత చివరలో మన భవిష్యత్తు కార్యాచరణ ఏంటిది, తెలంగాణ ఎట్లా ముందుకు పోవాలి అన్నది కూడా వాళ్ళు ప్రజలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏదో చిల్లరగా మేము ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప 5 ఏళ్లు మీరు ఉండుండ్రి, 5 ఏళ్లు మీరు పరిపాలన చేసినట్టయితే ప్రజలకే తెలిసిపోతుంది, ఇప్పటికే తెలిసిపోయింది అసలు మీకు పరిపాలన చేత కాదు, ఇది వేస్ట్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ అని చెప్పి ప్రతి దగ్గర జనం అనుకుంటా ఉన్నారు. దాంతోపాటు కేసీఆర్ గారు తన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే కేసీఆర్ గారికి తెలంగాణ అంటే కేవలం ఒక రాజకీయ క్రీడా మైదానం కాదు, తెలంగాణ అంటే కేసీఆర్ గారికి ప్రాణం, తెలంగాణ అంటే కేసీఆర్ గారికి ఒక భావోద్వేగపరమైన అటాచ్మెంట్ ఉన్నది. ఒక తెలంగాణ సాధించిన వ్యక్తిగా, తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించిన వ్యక్తిగా తన కళ్ల ముందు తెలంగాణ అభివృద్ధి ఇలా క్షీణించిపోతుంది ఏంది అని చెప్పి వారు బాధపడడం సహజం. ఎందుకనంటే మామూలు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఎప్పుడైతే బాధపడుతున్నారో ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపోయింది తెలంగాణ, ఈ 16 నెలల్లో తెలంగాణకి ఇదేమి దుస్థితి అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటా ఉన్నారో తన ప్రాణం పణంగా పెట్టి సాధించిన కేసీఆర్ గారికి ఆ మాత్రం ఆవేదన తప్పకుండా ఉంటది. కానీ ప్రజాస్వామ్యం పట్ల అచంచల విశ్వాసం కలిగినటువంటి కేసీఆర్ గారు మనం తొందరపడే అవసరం లేదు, అవసరమైతే ప్రజలు పోరాటాలు చేయాలని కూడా వారు పిలుపునివ్వడం జరిగింది. నిన్న ప్రజలే పడగొడతారు అన్న మాట ఏదైతుందో దానిలో నర్మగర్భంగా ఏంది అనంటే ప్రజలు పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి, ప్రజాస్వామ్యంలో తమకున్న హక్కులను కాపాడుకోవడానికి వాళ్ళు పోరాటం చేయాలి, ఉద్యమాలు చేయాలి, మళ్లీ ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఇంత తెలంగాణను వీళ్ళు ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏ విధంగానైతే అమ్మే ప్రయత్నం చేస్తున్నారో ఈ మొత్తం తెలంగాణను కూడా అమ్ముడో కుదోబెట్టుడో పని చేస్తారు వీళ్ళు. కాబట్టి తప్పకుండా వీళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి కూడా వారు పిలుపునివ్వడం జరిగింది. ప్రభుత్వ భూములు ఒక విధంగా అంటే అమ్మాలంటే అవసరం కొద్దీ అమ్మొచ్చు, కానీ అది ఎటువంటి భూములు అమ్మాలి, ఎటువంటి భూముల్ని అమ్మొద్దు, ఆ మాత్రం విచక్షణ వినబట్లేదా? సొంత ప్రజల మీద సైన్యాన్ని పెట్టి యుద్ధం చేస్తుందో దాన్ని ఆపాలని చెప్పి వారు నిన్న ప్రజలతోని హర్షధ్వానాల మధ్యన చప్పట్లు కొట్టించుకొని తీర్మానం ఆమోదించి నేను లెటర్ రాస్తా అని చెప్పిండో దాన్ని కూడా ప్రజాస్వామిక వ్యాధులు అందరూ కూడా స్వాగతిస్తున్నారు. కేసీఆర్ లోని మానవీయ కోణాన్ని నిన్న ఆ తీర్మానం మరొక్కసారి ముందుకు పెట్టింది. కేసీఆర్ ఎంత గొప్ప మనసు కలిగిన వ్యక్తి, ఎంత మానవత్వం కలిగిన మనిషి అన్నది కూడా ఆ యొక్క తీర్మానంతో నిన్న ప్రజలందరూ కూడా మరొక్కసారి గుర్తించారు. ఒక హ్యుమానిటేరియన్ టచ్ కలిగినటువంటి నేత కేసీఆర్ గారు అని చెప్పి నిన్న ఈ తీర్మానంతో మళ్ళొక్కసారి రుజువు అయిపోయింది. రైట్, ఓకే జమీలుద్దీన్ గారు. ఎస్ శివప్రసాద్ పటేల్ గారు కేసుల విషయం కూడా మాట్లాడారు. కొంతమంది సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడినా, పోస్టులు పెట్టినా అలా ఇష్టారీతిన వేధిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారు. నేనే రంగంలోకి దిగుతా, చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ పోలీస్ అధికారులకి ఒక రకమైన స్ట్రైట్గా హెచ్చరికనే అనొచ్చు. ఒక రకంగా నిన్న చెప్పారు వారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే మొత్తం కూడా పోలీస్ని అడ్డుగా పెట్టుకొని
మొత్తం గొంతులను నొక్కే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. గతంలో వాళ్ళు ఏం చెప్పిర్రు, 6 గ్యారంటీలు అక్కడ కాంగ్రెస్ అధిష్టానం నుండి ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య విలువల్ని నేను కాపాడుతా అని చెప్పేసి పెద్ద పెద్ద పోటు మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. కానీ జరుగుతున్నది ఏంటి, ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో లగచర్లలో మేము భూములు ఇవ్వము, మా భూములు మేము పంచటి పంటల దాంట్లో ఫార్మా కంపెనీలు మాకు వద్దని చెప్పేసి అక్కడ రైతులు, గిరిజనులు, దళితులు అందరు కూడా అక్కడ వాళ్ళు ధర్నాలు చేస్తే ఒక 7-8 నెలలు ఆందోళన చేస్తే పట్టించుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద ఏ విధంగా వివరించిండు పోలీసులను అడ్డుపెట్టుకొని మనం చూసినాం. సింపుల్గా ఒక సోషల్ మీడియా పోస్ట్ పెడితే ఈరోజు భరించలేనటువంటి పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎంతమంది మీద కేసులు అండి, మా నాయకుల మీద ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ మీద కేసులే మొత్తం. ఆ దిలీప్ కొంతం గారు కావచ్చు, క్రిషాంగ్ గారు కావచ్చు, చాలామంది పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక చిన్న పోస్ట్ పెడితే భరించలేనటువంటి పరిస్థితిలో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పోలీసు వాళ్ళు కూడా చాలా అతిగా వ్యవహరిస్తున్నారు. ప్రతి విషయంలో కోర్టులు చెప్తున్నాయి మీరు అరెస్ట్ చేయొద్దు, మీరు ఇలాంటి దాంట్లో అరెస్ట్ చేయొద్దు అని చెప్పినా కానీ పోలీసు వాళ్ళు నోటీసులు ఇవ్వడం హెచ్యూవిషిలో చూసినాం మనం. ఐఏఎస్ అధికారులను కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం చూసినాం. ఇప్పుడు రీట్వీట్ చేస్తే నోటీసులు ఇచ్చేటటువంటిది ఉంటా అండి ప్రజాస్వామ్యంలో? మన భారత రాజ్యాంగంలో ప్రభుత్వంలో భారత రాజ్యాంగంలో నీకు ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాలరాసేటటువంటి హక్కు ఎవరికి ఇచ్చిరండి? ఈ ప్రభుత్వం మొత్తం పోలీసులను అడ్డుపెట్టుకొని. నిన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, పోలీస్ మిత్రులారా, ఎవరిని ఎక్కడ పోలీస్ మిత్రులారా మీరు గుర్తుంచుకోండి, మీరు మీ డైరీలలో రాసి పెట్టుకోండి, 100% 3 సంవత్సరాలు వచ్చేది మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వమే, మీరు ఇలాంటివి చేస్తే తప్పకుండా తిరుగుబాటు వస్తుంది, నేను కూడా రంగంలోకి దిగుతానని చెప్పిండు. ఎందుకు ఇంతమందిని వేధిస్తారండి? ఎన్ని కేసులు పెట్టిరండి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత? చిన్నగా మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళ సొంత ఊరిలో కొండారెడ్డిపల్లెలో ఒక మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు ఆయనకు తొవ్వి ఇవ్వకుండా ఆయన ఆత్మహత్య చేసుకొని ఒక సూసైడ్ నోట్ రాస్తే ఎక్కడ ఎఫ్ఐఆర్ లేదండి. ఇది ఎక్కడ అసలు పోలీసు వాళ్ళు న్యాయబద్ధకంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తుర్రా? అతిగా ప్రవర్తిస్తున్నారు పోలీసు వాళ్ళు. తప్పకుండా పోలీసు వాళ్ళు కూడా మీకు చట్టాలకు మీరు అతిథులు గారు. ఎన్ని సందర్భంలో ఈరోజు సుప్రీంకోర్టు హెచ్యూవిషిలో ఏం చెప్పిందండి, పోలీసు ఏమన్నా విధ్వంసానికి అండగా ఉంటుందండి? మొత్తం నువ్వు పర్యావరణాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసామంటే పోలీసు వాళ్ళు అండగా నిలబడతారా? ఆడ ఉన్నటువంటి పర్యావరణాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గనిర్దేశాన్ని కాపాడాలని ఎజిటేషన్ చేసినటువంటి హెచ్యూ విద్యార్థుల మీద కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ప్రతి దాంట్లో చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ పోలీసులను వినియోగించుకొని కేసులు పెడుతుంది. ఇప్పటికన్నా మీరు బుద్ధి తెచ్చుకోండి, మేము హితవు పలుకుతున్నాం, మీరు చట్టంకి అనుగుణంగా పనిచేయాలి తప్ప అతిథులు గారు ఇదేదో మొత్తం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శాశ్వతమైనటువంటి ప్రభుత్వం కాదు. గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉండే ఎన్ని చేసిరండి? యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి పొద్దున లేస్తే కేసీఆర్ గారి కుటుంబాన్ని ఎంత తిట్టినా ఏం చేసినాం? మౌనం వహించినాం, ప్రజలు గుర్తిస్తారు అనుకున్నాం. కానీ వీళ్ళేంది యూట్యూబర్ల మీద కేసులే. ఆ యూట్యూబర్ల పేరుతో ప్రభుత్వంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ యూట్యూబ్ విలేకరులని జైళ్ళలో పెట్టినటువంటి చూసినాం. ఇట్లా ప్రతి రంగంలో ఉన్నటువంటి వాళ్ళని పోలీసులను వినియోగించుకొని జైళ్ళలో పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం ఎమర్జెన్సీని తలపిస్తున్నది. కాబట్టే మీరు పోలీసు వాళ్ళు ఇప్పటికన్నా కానీ కోర్టులు ఉన్నాయి, కోర్టులలో 100% మీకు మళ్ళీ మొట్టికాయలు పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారు కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చిండు. ఇప్పటికన్నా మీరు సక్రమంగా మీ విధులను నిర్వహించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, జమలుద్దీన్ గారు, సోషల్ మీడియా వారియర్లకు, శ్రేణులకు, కార్యకర్తలకు నిన్న వారు చెప్పినటువంటి ఒక ధైర్యం అనేది ఒక మరింత దాని ఏమంటే ఒక మరింత ఉత్సాహాన్ని లేదంటే ఒక మరింత ప్రశ్నించే తత్వాన్ని ఎట్లా అందించినట్లయింది? ఎందుకంటే నేనున్నాను, నేనే బయలుదేరుతాను, నేనే చూసుకుంటాను, నేనే రంగంలోకి దిగుతాను, అందరి లెక్కలు తేలుస్తానంటూ నిన్న కేసీఆర్ గారు చేసినటువంటి ప్రకటన పార్టీ శ్రేణుల్లో, కార్యకర్తల్లో, సోషల్ మీడియా వారియర్లలో ఎంతటి ఒక ధైర్యాన్ని నింపింది. అట్ ద సేమ్ టైం పోలీసులకు వారు ఇచ్చినటువంటి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా పోలీసులు కూడా ఏ రకంగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ సోషల్ మీడియా వారియర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న ఏదైతే కుట్రకు తెరలేపిద్దో దానికి నిన్న కేసీఆర్ గారి మాటలతోని అవి పటాపంచలైపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, సోషల్ మీడియా వారియర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా కేసీఆర్ గారి మాటతోని 1000 ఏనుగుల బలం వచ్చినట్టయింది. వాళ్ళ ధైర్యం పెరిగిపోయింది. రేపటి నుండి ఇంకా ఉత్సాహంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తప్పకుండా
వారియర్స్, సోషల్ మీడియా వారియర్స్ ప్రశ్నిస్తారు, అదేవిధంగా కార్యకర్తలు కూడా అడుగడుగునా ప్రశ్నిస్తారు. కానీ కేసీఆర్ గారు ఇంకొక మాట చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా చట్టాన్ని దాటి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని కూడా మేము వ్యవహరించాం, మేము చట్టానికి లోబడే పనిచేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి మనం చూసుకున్నట్టయితే 14 సంవత్సరాలు ఎప్పుడైతే ఉద్యమం జరిగిందో అప్పుడు కూడా ఎప్పుడు కేసీఆర్ గారు అహింసా పద్ధతిలోనే పనిచేయాలి అన్నారు తప్ప హింసను వారు ఆశ్రయించలే. అంటే భావోద్వేగాలు, అంతకుముందు 69 ఉద్యమాన్ని చూసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి యువకులు భావోద్వేగానికి లోనై చాలా దగ్గర హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డట్టు మనం చూసినాం. కానీ 14 సంవత్సరాలు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా భావోద్వేగాలకు లోనై హింస వైపు పోలే. అహింసాయుత పద్ధతిలో తెలంగాణ సాధించుకున్న రాష్ట్రాన్ని ఇవాళ అనవసరంగా, అంటే మీకు 41 సిఆర్పిసికి ఎప్పుడైతే సుప్రీంకోర్టు భాష్యం చెప్పిందో, కేసెస్ 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష విధించగలిగిన కేసెస్లలో నోటీసులు ఇవ్వాలని చెప్పిందో, అయినా ఈ పోలీసు వాళ్ళు కావాలని చెప్పి రిమాండ్కు పట్టుకపోతున్నారు. రిమాండ్కు పట్టుకపోతే చాలా కేసెస్లలో కోర్టు వీళ్ళకి మొట్టికాయలేసి ఆ రిమాండ్ రిజెక్ట్ చేస్తుంది. అసలు ఒక రిమాండ్ రిజెక్ట్ అయితే పోలీసు వాళ్ళకు తల తీసేసినట్టు కావాలి, వాళ్ళు అవమానంగా ఫీల్ కావాలి. కానీ పోలీసు వాళ్ళు రాజ్యాంగానికి చట్టానికి లోబడి కాకుండా రాజకీయ నాయకులకు వాళ్ళ ఒత్తిడికి లోబడి వీళ్ళు పనిచేస్తున్నారు. దీనికి తప్పకుండా, అంటే ఈ విధంగా చేస్తే మాత్రం రేపు మళ్ళీ వేరే గవర్నమెంట్, అంటే తప్పకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఆ వచ్చినప్పుడు వీళ్ళు దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా పోలీసు వాళ్ళు సంయమనం పాటించాలి. ఏదైతే వాక్ స్వేచ్ఛ ఉందో, మన అభిప్రాయాన్ని వెల్లడించే స్వతంత్రం మనకు భారత రాజ్యాంగం ఇచ్చిందో, ఆ ప్రాథమిక హక్కుగా ఉన్నదో ఆ వాక్ స్వేచ్ఛను వీళ్ళు గౌరవిస్తేనే ఈ పోలీసు వాళ్ళకు కూడా మంచిది. అదేవిధంగా ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేత విధానాలను మానుకొని ప్రజాభిప్రాయాలను గౌరవించాలి. వాళ్ళు ఏదైతే 420 హామీలు ఇచ్చారో దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. లేకుంటే మాత్రం తప్పకుండా ప్రజా తిరుగుబాటు వస్తుంది తెలంగాణలో. రైట్గా పోలీసులకు రాజకీయాలు ఎందుకు అంటే నిన్న ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. నిన్న అంత భారీ బహిరంగ సభలో లక్షలాది మందిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లు ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎందుకు పోలీసులు కేసులు పెడుతున్నారు, ఎందుకు వేధిస్తున్నారు అంటూ కూడా ఆయన చాలా తీవ్రంగానే పోలీసులకు హెచ్చరిక కూడా జారీ చేశారు. ఖచ్చితంగా సోషల్ మీడియా వారియర్ల వెంట నేనే ఉంటాను, అందరి లెక్కలు తేలుస్తానంటూ కూడా నిన్న సోషల్ మీడియా వారియర్లకు ప్రజల పక్షాన ప్రశ్నించేటువంటి వాళ్ళకి ఆయన కొండంత ధైర్యాన్ని, భరోసాను అందించారు. అసలు తెలంగాణకు ఎప్పటికే నెంబర్ 1 విలన్ కాంగ్రెస్, దాంతోపాటుగా బీజేపీ కూడా 11 సంవత్సరాల్లో 11 రూపాయలు కూడా తెలంగాణకు ఇవ్వలేదు అంటూ కూడా మరో జాతీయ పార్టీ అయిన బీజేపీ పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. శుభప్రద పటేల్ గారు బీజేపీ వైఖరి గురించి కూడా ప్రస్తావించారు. వారు నిజంగా విభజన చట్టంలో మనకు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ప్రాజెక్ట్కి ఒక జాతీయ హోదా ఇవ్వాలని చెప్పేసి గతంలో వాళ్ళ ప్రతిపక్ష నాయకురాలుగా సుష్మా స్వరాజ్ గారు పాలమూరులో ఎన్నికల సందర్భంలో ఆమె ఏం చెప్పిందంటే, మేము అధికారంలోకి వస్తే రేపు జాతీయ స్థాయిలో తప్పకుండా పాలమూరు రంగారెడ్డికి మేము జాతీయ హోదా ఇస్తామని చెప్పారు. కానీ ఈ మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయిందో ఆయన ఫస్ట్ తెలంగాణ స్టేట్ డిక్లరేషన్ డే కాకముందే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి 7 మండలాన్ని, ఆ రోజు ఏమైందంటే మోడీతో పాటు ఆ రోజు చంద్రబాబు గారు ఎన్డీఏలో భాగస్వామి ఉండి మొత్తం కూడా మన ప్రాంతానికి సంబంధించిన 7 మండలాలను గుంజుకోవడం, అదేవిధంగా సీలేరు ప్రాజెక్ట్ని తీసుకోవడం, ఇవన్నీ కూడా తెలంగాణకి ఆది నుండి ఫస్ట్ క్యాబినెట్లో జరిగినటువంటి మోసం. ఏంటంటే తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన కన్నా ముందే ధర్నా చేసేటువంటి పరిస్థితి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. గవర్నమెంట్కి పోయే ముందు ధర్నా చేసే పరిస్థితి, రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పటి నుండి చూసుకుంటే ఒక్కటంటే ఒక్కటి, హైకోర్టు విభజన కోసం కూడా రోడ్ల మీదకి వచ్చి కోర్టులు బంద్ చేసి జడ్జిలందరూ కూడా బైకాట్ చేసేటటువంటి పరిస్థితి, జడ్జిలందరూ కూడా గవర్నర్ కలిసే పరిస్థితి వచ్చిన తర్వాతనే హైకోర్టు విభజించారు. ఇట్లా ప్రతి విషయంలో ఈరోజు నిన్న కేసీఆర్ గారు చెప్పారు 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారు దేశవ్యాప్తంగా. కానీ ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజీ ఇయ్యారా తెలంగాణకి? తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం. ప్రతి సందర్భంలో తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అభిమానాన్ని దెబ్బతీసే విధంగానే మోడీ గారు మాట్లాడు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు ఓట్లు లేవని చెప్పి గతంలో చాలా సందర్భాల్లో ఏం మాట్లాడిందంటే, తల్లిని చంపి బిడ్డను తీసిరని చెప్పేసి. అంటే గతంలో ఆయన ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రం కూడా బాంబే స్టేట్లో ఉండే. బాంబే స్టేట్ని విభజన జరిగి గుజరాత్, మహారాష్ట్ర స్టేట్లుగా 1960లో అయినాయి. అంటే ఆ రోజు బాంబే స్టేటు తల్లిలా చనిపోయింది ఆ బాంబే స్టేట్. అంటే వాస్తవానికి ఒక రాష్ట్రం విడిపోయినప్పుడు అది గతంలోనే హైదరాబాద్ స్టేట్గా ఉన్నది. మోడీ గారికి తెలియదు ఆ చరిత్ర. హైదరాబాద్ స్టేట్గా ఉన్నటువంటి ఆదాన్యమేం కదా ఇమ్మన్నాము. అట్లాంటిది మర్చిపోయేసి ఏ రంగంలో ఏది కూడా ఇవ్వలేడండి. ఒక్క సంస్థ ఇవ్వలేడు. ఇప్పుడు ఒక్క కేంద్ర
సంబంధించినటువంటి విద్యా సంస్థలు నవోదయ ఇవ్వలేదు. విద్యాలయాలు నవోదయ కావచ్చు, విద్యాలయాల ఏమీ దాంట్లో రాలేదు. అన్యాయమే. మన ఐఐఎంలు ఐఐటీలు ఇవన్నిట్లలో ప్రతి విషయంలో మనకు అన్యాయమే జరిగింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని ఎప్పటి నుంచో 11 సంవత్సరాలు అడుగుతున్నాం కదా. కాళేశ్వరాన్ని కూడా అడిగినాం, ఎన్నో సందర్భాలలో అడిగినాం. మనం ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేయమని చెప్పినాం, అది పక్కకు పెట్టేసారు. ప్రతి విషయంలో ఎక్కడ ఏ దాంట్లో సహకరించలేదు వీళ్ళు. ఎప్పుడు మీకు ఎందుకు నీతి ఆయోగ్ వాళ్ళు ఏదైతే వాళ్ళు బ్రెయిన్ చైల్డ్ అని నీతి ఆయోగ్ కూడా చెప్పింది, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి మీరు ఒక 20,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి నీతి ఆయోగ్ సిఫారసు చేసింది కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ రూపాయి అంటే రూపాయి ఇవ్వలే. సొంత పైసలతో ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఇవన్నీ చేసింది. మళ్ళీ కేంద్రం ఏం చేసింది, మనమంతా సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత హర్ గల్ జల్ అని చెప్పేసి మన పథకాన్ని కాపీ కొట్టింది. కానీ దాంట్లో కూడా నిధులు ఇవ్వలేదు. ఇట్లా ప్రతి రంగంలో ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుంది. ఇక నుండి 8 మంది ఎంపీలను గెలిపించిరండి. బడ్జెట్లో మొన్న ఏమొచ్చింది, ఒక్కటన్నా కొత్తగా ఏమన్నా తీసుకొని వచ్చిరా? ఏది తీసుకురాకుండా మేము ఏదో చేసినామని చెప్తున్నారు. కాబట్టి బీజేపీ కూడా తెలంగాణకి పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తుంది. మనమందరం కూడా బీజేపీ పట్ల కూడా తెలంగాణ ప్రజలంతా కూడా ఒక భావనతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ 2 జాతీయ పార్టీలు కూడా తెలంగాణకు చిన్న చూపే చూస్తున్నాయి. వీళ్ళు 8 మంది ఎంపీలు కాంగ్రెస్ గెలిచారు, 8 మంది బీజేపీ గెలిచినా తెలంగాణకు వచ్చింది 0. అది కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్తున్నది, గాడిది గుడ్డు వచ్చిందని చేస్తున్నది. మళ్ళీ ఇంకేం చేస్తారండి? కాబట్టి కేసీఆర్ గారు నిన్న మాట్లాడినారు, వాళ్ళు ఒక రూపాయి ఇయ్యలేరు. వాళ్ళు ఏ విధంగా కూడా తెలంగాణని అభివృద్ధి పదంలోకి తీసుకుపోవడంలో వాళ్ళ పాత్ర శూన్యం. రైట్. జమీలుద్దీన్ గారు, 2 జాతీయ పార్టీల విధానం ఎట్లా ఉంది, ఆలోచన ఎట్లా ఉంటుంది తెలంగాణ పట్ల అనేది వివరించారండి కేసీఆర్ గారు. మొదటి నుంచి శత్రువు కాంగ్రెస్ అనేది ఎప్పటికీ శత్రువు అనేది ఒకటైతే, బీజేపీ కూడా 11 ఏళ్ల పరిపాలనలో 11 రూపాయలు కూడా ఇవ్వలేదు అనేది. సో ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు అటు కాంగ్రెస్కు లేవు, ఇటు బీజేపీకి లేవు అనేటువంటి అంశాన్ని నిన్న ప్రజల్లోకి చాలా బలంగా ఎట్లా పంపించగలిగారు కేసీఆర్ గారు? చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలన్ అయితే, ఈ వర్తమానంలో బీజేపీ పార్టీయే తెలంగాణకు మొదటి విలన్గా వ్యవహరిస్తున్నది. ఈ బీజేపీ పార్టీ చరిత్ర చూసినట్టయితే వీళ్ళు కాకినాడలో ఒక తీర్మానం చేశారు, ఒక్కోటు 2 రాష్ట్రాలని చెప్పి. ఆ రోజు కూడా ఓట్లేపించుకున్నారు. భారతదేశంలో 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారు 1998లో బీజేపీ పవర్లో ఉన్నప్పుడు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం ఏర్పాటు చేయక తాత్సారం చేయడం వల్లనే ఇంతమంది అమరులు తమ ప్రాణాలను త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాల్సి వచ్చింది. సరే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మరి వీళ్ళు పవర్లోకి వచ్చి 11 ఏళ్ల కాలంలో 11 రూపాయలు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలే. వాళ్ళు కొత్తగా సెంట్రల్ ఫండ్ ఇవ్వకున్నా కనీసం మన రాష్ట్రం నుంచి పోతున్నటువంటి కేంద్ర పన్నులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాష్ట్రం వాటా తిరిగి రావాలి కదా. మనం 100 రూపాయలు ఇక్కడ నుంచి పన్ను రూపకంగా గడితే కేవలం 48 రూపాయలు మాత్రమే మనకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇస్తున్నది. అంటే తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి పన్నులు కడుతుంది తప్ప కేంద్రం మాత్రం మనకి ఏమి ఇస్తలేదు. ఈ 11 సంవత్సరాల కాలంలో మనకు ఒక పెద్ద రైల్వే ప్రాజెక్టు కానివ్వండి, కేంద్రానికి సంబంధించినటువంటి ఒక పెద్ద విద్యా సంస్థ కానివ్వండి, మనకు కేంద్రం నుంచి ఏదన్నా స్పెషల్ స్టేటస్ కానివ్వండి, ఒక ఏది కూడా ఇవ్వకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు కించపరుస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. ఎంతసేపు వాళ్ళు నమ్ముకున్నది ఏంటిది అని అంటే, తెలంగాణ ప్రజలలో మతపరమైన విభజన తెచ్చి హిందూ ముస్లిం కొట్లాట పెట్టించి భావోద్వేగాలను రెచ్చగొడితే మనకు మళ్ళీ ఓట్లు పడతాయి. మొన్న ఆ విధంగానే మాకు 8 సీట్లు వచ్చినాయి, మళ్ళీ కూడా అట్లే వస్తాయి. అవసరమైతే ఇప్పుడు వీళ్ళ చోటేవాయి రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి మనం ఇద్దరం కూడబలుక్కొని నీకు కొన్ని నాకు కొన్ని అని చెప్పి మనం ఓట్లు సీట్లు సాధించుకోవచ్చు అని చెప్పి ఒక కుట్రలో భాగంగానే వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం ఇలా ఇంత అభివృద్ధి వైపు దూసుకుపోతున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అప్పుడు సహాయం చేయలే. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి పోయి బడే భాయ్ అని చెప్పి అక్కడ సాష్టాంగ పడ్డా ఈ రోజు కూడా ఏం సహాయం చేస్తలేదు. భవిష్యత్తులో కూడా ఈ దక్షిణ భారతదేశ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాల పట్ల ఎప్పటికీ బీజేపీ ప్రభుత్వం చిన్న చూపే చూస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. మొన్న మనం బడ్జెట్ చూసినట్టయితే మనకు కనిపించింది యూపీకి బీహార్కు ఇచ్చిన కేటాయింపులేంది, ఇక్కడ చేసిన కేటాయింపులేంది. ఇంకొకటి రేపు భవిష్యత్తులో ఈ బీజేపీ చేసే ఇంకొక ప్రధానమైన కుట్ర ఏంటిది దక్షిణాది రాష్ట్రాల మీద అంటే, ఈ ఎంపీ సీట్లు డీలిమిటేషన్, జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేసినట్టయితే 100% కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రాష్ట్రాలన్నీ కూడా నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజలు తప్పకుండా ఈ బీజేపీ పార్టీ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. 2 జాతీయ పార్టీలు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ 2 కూడా తెలంగాణకు శత్రువులుగానే వ్యవహరిస్తున్నాయి. నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ అని
నాడైనా నేడైనా ఏనాడైనా కాంగ్రెస్ విలన్గా వ్యవహరిస్తుంటే వర్తమానంలో బీజేపీ కూడా అదే పద్ధతి అవలంబిస్తోంది. 11 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉండి కూడా తెలంగాణకు ఒక్క 11 రూపాయలు కూడా సాయం అందించలేదు అంటూ 2 జాతీయ పార్టీల వైఖరిని నిన్న ఎండగట్టారు బీఆర్ఎస్ పార్టీ అధినేత. పార్టీ పవర్ఫుల్ స్పీచ్ అంటూ ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ రగిలించింది అంటూ నిన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగం పైన గ్రోక్ చాట్బాట్ విశ్లేషణ చేసింది. సో అట్లా ప్రసంగం అనేది అద్భుతంగా అన్ని అంశాలని ప్రస్తావించారనేది గ్రోక్ వెల్లడించింది. అయితే మరో విషయం ఏంటంటే నిన్న ఆపరేషన్ కగార్ గురించి కూడా నిన్న ప్రస్తావించారు సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి, కగార్ పేరుతో గిరిజనుల ఊచకోత తగదు, ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా నక్సలైట్లున్నారు, మిలిటరీ చేతిలో ఉంది కదా నరికి పారేస్తామంటే ఎట్లా అంటూ ఎలకతుర్తి సభలో ఆయన ప్రశ్నించారు. ఎస్ శివప్రద పటేల్ గారు. సో ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలనేది సభ సాక్షి నిన్న డిమాండ్ చేశారు కేసీఆర్ గారు. గతం నుండి కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న క్రమంలో కూడా కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో ఇట్లాంటి ఫేక్ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు వాయిస్ లేపి ఎంతోమంది ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఎందుకంటే ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం కావచ్చు, చట్టాలు కావచ్చు, మనకు కసబ్ దొరికిందండి. ఆ రోజు చంపేలే కదా కసబ్ని. అవును. ఓ భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల అనుగుణంగా మొత్తం విచారణ చేసిన తర్వాత కోర్టులో శిక్ష పడ్డ తర్వాత ఉరిదీయడం జరిగింది. అట్లని ఏది జరిగినా కానీ ఈరోజు నక్సలైట్లు అనేటి వాళ్ళు వాళ్ళ విధానాలు వాళ్ళది వేరే ఉండొచ్చు, మీకు నచ్చకపోవచ్చు. కానీ అయినప్పటికీ వాళ్ళు చర్చలకు సిద్ధం అన్నప్పుడు, వాళ్ళు మేము చర్చిస్తామన్నప్పుడు ఒక డెమోక్రటిక్ స్పేస్ ఇవ్వాలి, వాళ్ళతో చర్చలు జరపండి, వాళ్ళ విధానాలు వాళ్ళే ఒప్పుకునేటువంటి ఒప్పుకోండి, లేకపోతే లేదు తర్వాత విషయం. కానీ ఈ భారతదేశ పౌరులని మీరు చంపుతామనేది మొత్తం కూడా ఫేక్ ఎన్కౌంటర్ల పేరుతోని చంపుతాము, మొత్తం కూడా అక్కడనే మిలిటరీ దాదాపు 10,000 మంది మిలిటరీని మొత్తం మోహరించి మొత్తం కూడా ఆపరేషన్ కగార్ అని చెప్పేసి ఊచకోత కోయడం అనేది ఇది సమంజసం కాదు, సమాజం ఒప్పుకోదని చెప్పేసి కేసీఆర్ గారు ఆయన స్టేట్మెంటే కాదు అందరి మద్దతు అడిగిండు. మీరందరూ కూడా మద్దతు ఉంటే తీర్మానాన్ని మనం ఒక ఉత్తరాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుదామని చెప్పేసి స్పష్టంగా చెప్తే ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది అందరూ కూడా ఆ తీర్మానానికి మద్దతు పలికిండ్రు. 100% కేసీఆర్ గారు లేఖ రాస్తారు. ప్రజాస్వామ్యంలో స్పేస్ ఇవ్వండి, మీరు వాళ్ళు మాట్లాడతాం చర్చిస్తాం అన్నప్పుడు మనం పాకిస్తాన్తోనే చర్చలు జరుపుతాంగా, జరపమా చర్చలు జరుపుతాం కదా. రేపు పాకిస్తాన్ వచ్చేసి మేము చర్చిస్తామంటే చర్చిస్తాం కదా. కాబట్టి అట్లాంటిది మనం మన భూమి బిడ్డలు వాళ్ళు. కాబట్టి ఆ నక్సలైట్స్ వాళ్ళకు కూడా ఒక స్పేస్ ఇవ్వాలి, వాళ్ళతో చర్చలు జరిపి ఈ కగార్ ఆపరేషన్ ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ఏమైతుంది ఇప్పుడు మిలిటరీ చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన వ్యవహరించు చంపేసుకుంటూ నరుకుంటూ పోతాం అంటే ఎట్లా అంటూ కూడా తన ఆవేదన ప్రశ్న రూపంలో డెఫినెట్గా పాపం అక్కడ ఉండేటటువంటి గిరిజనులు, ముఖ్యంగా ఉండేది ఎవరండి, గిరిజనులు, ఆదివాసీలు, దళితులు, ఈ కింది వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ భూమి కోసం వాళ్ళ ప్రాంతం కోసం ఉద్యమాలు చేస్తూ దాంట్లో భాగంగా వాళ్ళ నక్సలిజం వైపు పోయినంత మాత్రాన ఆ పేరుతోని మొత్తం కూడా అక్కడ ఉండేటటువంటి గిరిజనులని అందరినీ సానుభూతి పరులని అదని ఇదని చెప్పేసి ఊచకోత కోసం అంటే ఇది సమాజం ఒప్పుకోదు. కాబట్టి దీన్ని వెంటనే విరమించుకోవాలి ఆపరేషన్ కగార్ని. చర్చలు చేయండి, మీరు చర్చలు చేసిన తర్వాత ప్రజల ముందర పెట్టండి. నిజంగానే వాళ్ళ ప్రతిపాదన లేనిది మీరు ఏం చేయదలుచుకోరు పెట్టి మీరు చేయండి. ఇంతకుముందు కూడా మనం చూసినాం పాపం వికలాంగుడు అయినటువంటి ప్రొఫెసర్ సాయిబాబా గారిని ఎన్ని రోజులు పెట్టారండి జైల్లో. ఇట్లాంటి దుస్థితి ఈరోజు అర్బన్ నక్సలైట్లను కూడా తీసుకొని వచ్చి ఎవరు ప్రజాస్వామ్యానికి మీద మాట్లాడేటువంటి వాళ్ళ గొంతులను అన్ని నొక్కే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది విరమించుకోవాలి, ఇది దేశ ప్రజాస్వామ్యం ఒప్పుకోదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. రైట్ జమీనుద్ది గారు, నిన్న ఆ సభలో ఒక మానవీయ కోణాన్ని కూడా ఆవిష్కరించారు కేసీఆర్ గారు. ఒక పక్క మొన్న ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి వాళ్ళకి సభా వేదికల ముందుగానే ఆయన ఒక మౌనం పాటిస్తూ సంతాపం వ్యక్తం చేశారు. దాంతోపాటుగా ఆపరేషన్ కగార్ గురించి కూడా ప్రస్తావించారు. కగార్ను వెంటనే నిలిపివేయాలి, అనవసరంగా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి గిరిజనులు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళని చర్చలకు ఆహ్వానించండి, తర్వాత చర్చల సారాంశం గురించి తర్వాత మీరు దాన్ని ఒక సామరస్యపూర్వక వాతావరణం క్రియేట్ చేయండి అనేది నిన్న వారు సూచించినటువంటి మాట. ఇప్పుడు నక్సలైట్ల ఏరివేత పేరు మీద ఏదైతే ఆపరేషన్ కగార్ జరుగుతుందో, ఈ నక్సలైట్లంతా ఎవరండి, పక్క దేశం పౌరులు కాదు కదా, మన దేశ పౌరులు, ఇక్కడ పుట్టిన వాళ్ళు దేశ ద్రోహులు కాదు. వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మిరు, ఈ సమాజ స్థాపన అన్నది తుపాకీ గొట్టం ద్వారా సాధ్యమవుతుందని నమ్మిరు. సరే, ఆ సిద్ధాంతం తప్పు కావచ్చు, కానీ వాళ్లను శత్రువులుగా చూడడం, శత్రు దేశం మనుషులుగా చూడడం, వాళ్ళ మీద ఒక సైన్యాన్ని దించి
కనిపిస్తే కాల్చివేతలాగా మేము ఏరివేస్తామని చెప్పి కేంద్ర హోంమంత్రి గారు ప్రకటించడం ఏదైతుందో ఈ దేశంలోని ప్రజాస్వామికవాదులు అందరినీ కూడా మానవ హక్కులను పౌర హక్కులను గౌరవించే వారికి అందరికి కూడా ఈ విషయం బాధ కలిగించింది. దానికి అనుగుణంగానే నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ వాళ్ళు ఎప్పుడైతే చర్చలకు సిద్ధమంటారో వాళ్ళతోని చర్చలు జరపండి అని అన్నారు. ఇంకోటి ఏంటంటే ఊరికి ఒక్కడో ఇద్దరు నక్సలైట్లు ఉంటే ఆ టోటల్ ఊరు కూడా ఈ ఆపరేషన్లు ఎప్పుడైతే మిలిటరీ పారామిలిటరీ ఈ పోలీసు బలగాలకు అపరిమితమైన అధికారాలు ఇచ్చి ముందుకు పంపుతారో అప్పుడు ఈ మిగతా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళు మన దేశం బిడ్డలు, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది అందులో అగ్రనాయకులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళతోని చర్చలు జరిపి వాళ్ళు ఒకవేళ ఆయుధాలు త్యజించి ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకోవాలి. మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం పోలీసు వాళ్లకు కొంత పవర్ ఇచ్చి ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒత్తిడి చేస్తే మామూలు సోషల్ మీడియా వారియర్స్ మీదనే కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్ చేస్తున్నారు అని చెప్పి ఎప్పుడైతే మనం మాట్లాడుకున్నామో ఇక వాళ్ళకు నక్సలైట్ల పేరు మీద వాళ్ళకు మీరు చంపే అధికారం ఇచ్చినప్పుడు ఏ విధమైన వాతావరణం ఈ గ్రామాలలో నెలకొల్తుంది. ఇంకో చర్చ ఏంది అని అంటే ఈ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అబూజ్మడ్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడానికే ఈ ఆపరేషన్ కగారు జరుగుతుందని చెప్పి కూడా ఒక అపవాదం వచ్చినప్పుడు ఎవరైతే పౌర సంఘాల నేతలు ఉన్నారో ప్రజా సంఘాల నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చర్చలకు పిలిచి మాట్లాడి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడం ప్రజాస్వామ్యం అవుతుంది. కానీ ఈ నియంతృత్వంతో వ్యవహరిస్తూ నిన్న కేసీఆర్ గారు అదే చెప్పారు, నియంతృత్వం లాగా ఈ మిలిటరీ ఉంది కదా అని మన ప్రజలను మనం ఎంత దూరం చంపుకుంటా పోతామని చెప్పారు. చాలా గొప్ప తీర్మానం నిన్న కేసీఆర్ గారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పిన వారి యొక్క మానవీయ కోణం అన్నది మళ్ళొక్కసారి వచ్చింది. ఇప్పటికైనా నక్సలైట్లు ముందుకు వచ్చారు కాబట్టి శాంతి చర్చలు జరపాలే, ఈ దేశంలో శాంతి నెలకొనాలే. మనం బయటి శక్తులతోని విదేశీ శక్తులతోని పోరాటం చేయాలి కానీ మన ప్రజల మీద మనం పోరాటం చేసుకోవడం మాత్రం ఇది సమంజసం కాదు. రైట్, ఇక ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలంటూ నిన్న డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. మిలిటరీ చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు, వాళ్ళు చర్చలకు వస్తామంటారా, చర్చలకు ఆహ్వానించండి, చర్చించండి అంటూ కూడా ఆయన సూచించారు. ఎస్, చివరిగా శివప్రసాద్ పటేల్ గారు, సో ఓవరాల్గా నిన్న జరిగినటువంటి బహిరంగ సభ, వారు అందించినటువంటి ఒక సందేశము, ఆ స్ఫూర్తి కార్యకర్తలకు ఎప్పటిదాకా అది మరింతగా ముందుకు వెళ్లేలాగా దోహదపడుతుంది. ద సేమ్ టైం రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణం కూడా, సభ తర్వాత పార్టీ నిర్మాణం వాటిపైన దృష్టి ఉంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం చెబుతున్నటువంటి సమయంలో సో పార్టీ యువ నాయకులు కావచ్చు అందరూ కూడా కార్యకర్తలు ఎంత రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తారు వారి దిశానిర్దేశం ప్రకారం. బీఆర్ఎస్ పార్టీ అంటేనే 60 లక్షల కుటుంబాలు, ఎందుకంటే మొత్తం మెంబర్షిప్ 60 లక్షలు గతంలో బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఇంకా రెట్టింపు స్థాయిలో పోయేటటువంటి పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ గారి పాలన ఆ రోజు మనం వెళ్తున్నప్పుడు తెలియదు విలువ, కానీ ఈరోజు చీకటి పాలనలో కొనసాగుతున్న ప్రజలందరూ కూడా గుర్తించారు. అరే కేసీఆర్ గారిని నష్టపోయి, మనం కేసీఆర్ గారిని కోల్పోయి ఏ విధంగా నష్టపోతున్నాం అనేది అందరికీ 100% ప్రతి ఒక్క వ్యక్తి మీద, తెలంగాణలో ఉండేటటువంటి 4 కోట్ల జనాల మీద ఈ ప్రభావం ఉన్నది. కాంగ్రెస్ ఏదైతే దార్శనికమైనటువంటి పాలన చేస్తుందో దాని ప్రభావం ప్రతి ఒక్కరిపైన ఉన్నది. అడ్డా లేబర్కి కూలి దొరకలేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో దాపరించింది. అంటే ఈరోజు కన్స్ట్రక్షన్ లేదు, ఎక్కడ రియల్ ఎస్టేట్ లేదు, ఏ రంగము ముందరకు పోయేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిన కేసీఆర్ గారు 100% వచ్చేది రాబోయేది తప్పకుండా బీఆర్ఎస్ ఎవరి తరం కాదు ఆపడం. ఎందుకంటే ప్రజలు అనుకున్నప్పుడు ఎవరు ఏది భావించారు. కేసీఆర్ గారు అంత ప్రజల నాడిని గుర్తుపట్టే నాయకుడు దేశంలోనే ఎవరు లేరు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రజలందరూ కేసీఆర్ వైపు నుండి ఎందుకు నడిచిండ్రు, మొత్తం ప్రతి కేసీఆర్ ఒక కాలిస్తే మొత్తం ప్రతి పల్లె కదిలింది. అదేవిధంగా నిన్న కూడా లక్షలాదిగా కదిలిండ్రు. చాలామంది టీవీలలో చూసిండ్రు, అంటే వెహికల్ సరిపోయినటువంటి కోట్ల మంది వీక్షించారు. అవును, కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజలకు ఒక ధైర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. కేసీఆర్ గారు చెప్పిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాబట్టి ఆ 3 సంవత్సరాలు కొంత మనం ఎప్పుడైతే ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా ఉంటుందో 100% పోరాటం చేద్దాం, దాంట్లో నేను కూడా ముందుంటా. 3 సంవత్సరాల తర్వాత మళ్ళా తెలంగాణని పునర్నిర్మించుకునే ప్రయత్నం మళ్ళీ చేద్దామని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. కాబట్టి 100% తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఒక భరోసాతోని ఈరోజు ఆత్మహత్యలు ఆగిపోవాలని మనం కోరుకుంటున్నా. ఒక 3 సంవత్సరాలు ఓపిక పట్టాలి ప్రజలందరూ కూడా. కాబట్టి ప్రజల్ని కోరిండు, 100% భవిష్యత్తు మనదే. ఇసుక త్యాగాల పునాదులపైన తెలంగాణను తీసుకొచ్చాం, ఆ త్యాగాల పునాదులపైన ఏర్పడ్డ తెలంగాణని
అద్భుతంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో నిలబెట్టాం, దేశంలో అగ్రగామిగా. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర తర్వాత అన్ని రంగాలన్నీ కూడా ప్రాధాన్య రంగాలుగా ఎంచుకున్నటువంటి అన్ని రంగాలు కునారెలుతున్న పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటూ కేసీఆర్ నిన్న ప్రశ్నించారు. 10 లక్షలకు పైగా తరలి వచ్చినటువంటి భారీ జన సందోహం మధ్య కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. అట్ ద సేమ్ టైం మరో జాతీయ పార్టీ బీజేపీ కూడా తెలంగాణకు మొదటి నుంచి ఎటువంటి సాయం చేయలేదంటూ 2 జాతీయ పార్టీలు తెలంగాణను మోసం చేస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అన్నటువంటి మెసేజ్ను నిన్న లక్షలాది మందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు, ఆయన సందేశాన్ని ఇచ్చారు. కేసీఆర్ ప్రసంగాన్ని అక్కడ లక్షలాది మంది అక్కడ గ్రౌండ్లో, తర్వాత బయట కూడా గ్రౌండ్లోకి వెళ్ళపోయినటువంటి వాళ్ళు చాలామంది అక్కడ కూడా బయట అధిక సంఖ్యాకులు ఉన్నారు. అట్ ద సేమ్ టైం మొత్తం కోట్ల మంది టీవీలలో కావచ్చు, సోషల్ మీడియా వేదికగా టీవీలలో, మొబైల్ ఫోన్లలో వీక్షించారు. ఆయన ప్రసంగానికి అద్భుతమైనటువంటి స్పందన లభించింది. థ్యాంక్ యూ సో మచ్ మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ శుభప్రద్ పటేల్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.